హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శైలజా రవి. ఇలా నేను మాట్లాడుతూ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. ఈ వీడియోలో మా పూజా మందిరాన్ని మేకోవర్ రెంటెడ్ ఫ్లాట్లో ఎలా చేసుకున్నాం అన్నది షేర్ చేస్తున్నాను. ఈ మందిరం మేము ఆల్మోస్ట్ 5 years నుంచి యూజ్ చేస్తున్నాము. అమ్మా నాన్నలు మాకు పెళ్ళైన తర్వాత శారీతో పాటు గిఫ్ట్గా ఇచ్చింది. ఇది చాలా బాగుంటుంది. మాకు ఉన్నంత దాంట్లోనే ఎన్నో పూజలు చేసుకున్నాం, ఎంతో బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మేకోవర్ చేసేద్దాం. అమెజాన్ నుంచి వాల్ షెల్ఫ్ ఆర్డర్ చేసామండి. ఈ వాల్ షెల్ఫ్ వచ్చేసి న్యాచురల్ వుడ్, కంప్లీట్గా దేవుడి కోసం కాబట్టి తీసుకున్నది చాలా మంచిది తీసుకున్నాము. ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు క్యారీ చేసుకునేలాగా, ఒకవేళ హాఫ్ షిఫ్టింగ్ అది ఉన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. వాల్ మౌంట్ చేసేసుకోవాలి అంతే. బ్రాకెట్స్ ఇవ్వరు, వితౌట్ బ్రాకెట్స్ వస్తుంది. ఇది మాకు 1200 ఏమో పడినట్టుంది. ఎస్పెషల్లీ చైల్డ్ సేఫ్ ఉండేలాగా కార్నర్, స్మూత్ కార్నర్ వచ్చేది తీసుకున్నాము. ఈ అమెజాన్ పర్చేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేయండి. కంప్లీట్గా వితౌట్ బ్రాకెట్స్ వస్తుంది. సాలిడ్గా చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఫర్ హోమ్ డెకార్. అలానే దానితో పాటు వుడెన్ షెల్ఫ్ స్మాల్ సైజ్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇవి ఏంటంటే ఒక 3 సెట్ ఆఫ్ 3 వస్తాయి. మీకు ఇవి కూడా హోమ్ డెకర్కి యూజ్ అవుతాయి. నేను నా పూజా రూమ్ని ఇలా మేకోవర్ చేసుకున్నాను మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇవి బ్రాకెట్స్ వస్తాయండి. ఇవి దానంత క్వాలిటీ ఉండదు, అది న్యాచురల్ వుడ్, ఇది ప్లైవుడ్తో చేసింది. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. వీటిని కార్నర్ షెల్ఫ్స్ కింద లేదా హోమ్ డెకార్కి ఆర్ ప్లాంట్స్, లైట్ వెయిట్ ప్లాంట్స్ కోసం అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. మెటల్ ఆబ్జెక్ట్స్ లేదా హెవీ ఆబ్జెక్ట్స్కి అసలు పనికిరాదండి. లైట్ వెయిట్ ఉన్నాయి చాలా. వాటికి కూడా డ్రిల్ చేసి మనకి నెంబర్ వైజ్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లియర్గా ఇచ్చారు. ఈజీ టు వాల్ మౌంట్ అనమాట. మాకు పూజా రూమ్కి పర్ఫెక్ట్ అయితే ఇవి మాత్రం, ఎందుకంటే ఫోటో ఫ్రేమ్స్ లేదా గాడెస్ డైటీ ఐడల్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్ అనిపించింది. యాక్చువల్గా ఆ రోజు ఏకాదశి, నెక్స్ట్ డే ద్వాదశి పూజ చేసుకోవడానికి అంతా నాకు రెడీ చేసి ఇచ్చేసారు. ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే డ్రిల్ చేసేసారనమాట. సో నాకు నెక్స్ట్ డేకి పూజకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా నీట్గా చేసి ఇచ్చేసారు. మీకు ఈ వీడియోలో ఫర్దర్గా నేను ద్వాదశి పూజను ఎట్లా చేసుకున్నాను అన్నది షేర్ చేస్తున్నాను. మీరు ద్వాదశి రోజున ఈ తులసి కళ్యాణాన్ని కానీ పూజను కానీ చేసుకోలేని వారు, ఈ రోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు చాలా సులభంగా చేసుకోవచ్చు. లేదా కార్తీక మాసం మొత్తంలో కూడా మీరు తులసమ్మ పూజను చేసుకోవచ్చు. బట్ రాత్రి కళ్యాణం మాత్రం ద్వాదశి లేదా పౌర్ణమి రోజున మాత్రం ఆచరిస్తే మనకి చాలా మంచిది అంటారు. నెక్స్ట్ డే ఇంకా ద్వాదశి కదా, సో ముందు రోజు ఏకాదశి అంతా కూడా మేము ఫాస్టింగ్ ఉన్నాము. ద్వాదశి రోజు మార్నింగ్ పూజ చేసుకున్నాక ఫాస్టింగ్ని ఎండ్ చేసాము. ద్వాదశి రోజు మా వారికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి ముందు రోజు ఈవినింగే, అంటే ఏకాదశి రోజే మేము గుడికి వెళ్ళి వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక గోమూత్రంతో పూజ సర్ఫేస్ అంతా కూడా శుభ్రపరచుకున్నాను. ఈవినింగ్ ఇంకా మా వారు వచ్చేసరికి దీపారాధన అది చేసేసుకుని తులసి పూజకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. అసలు చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది. మేము ఇంతవరకు వచ్చాము ఎలివేట్ చేసుకుంటూ మా ఒక విధానాన్ని అని. సాయంత్రం దీపారాధన చేసుకోవడానికి ముందే అస్తల పద్మం అది వేసేసుకున్నాను. మళ్ళీ దీపం అది పెట్టిన తర్వాత కదల్చకూడదు కాబట్టి. ఈ సంవత్సరం మాకు తులసీదాత్రి సమేతంగా అయ్యవారిని అమ్మవారిని పక్కపక్కనే ఉంచి వివాహం చేస్తూ పూజ చేసుకోవడం మాకు చాలా బాగా అనిపించింది. అలా కుదిరింది. అలానే మొత్తం ఇల్లు, ఎంట్రన్స్, అలానే తులసమ్మ దగ్గర మొత్తం అన్నీ కలిపి 12 దీపారాధన చేసుకున్నాను. అసలు ఎలా కుదిరిందో కూడా నాకు తెలీదు, బట్ 12 వీలు కుదిరింది. ఉసిరి ఒక దీపాలు వచ్చేసి 7, అలానే కుందులు 2, దేవుడి దగ్గర 1, ఎంట్రన్స్లో 2, ఇంక ఇలా నాకు మొత్తం 12 దీపారాధన కుదిరింది. 12 చాలా మంచి సంఖ్య అని చెప్తారు. ఆ దీపాలన్నీ అలా వెలుగుతూ ఉంటే కన్నులు విందుగా ఉంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉందన్నమాట. అదే రోజున అయ్యవారికి తులసి మాలను, అమ్మవారికి మందార పువ్వుల మాలను ధరించి పసుపు కొమ్ముని కట్టాను. సాక్షాత్ విష్ణు స్వరూపమైన కృష్ణుడి వారిని ఎప్పుడు నేను తులసమ్మ దగ్గర ఉంచుకుంటాను. అలానే పసుపుతో వినాయకుని చేసుకుని ఆ వినాయకుడికి మొదట పూజను ఆచరించి తర్వాత తులసిదాత్రి కళ్యాణం చేసుకున్నాము.
సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాము. అలానే నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించాము మరియు పండ్లను. అలానే ఉసిరి దీపారాధనకి పైన చెక్కు తీసేసి ఉసిరి దీపాలు పెడతారండి. అది అలానా పెట్టుకోవడం వాళ్ళ ఓన్ డెసిషన్. నాకు అవి ఎలా ఉన్నాయో, ఉసిరికాయ ఎలా ఉందో అలానే దీపం పెట్టాలని నాకు అనిపించింది. నేను ఇలా పెట్టుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది, ఉపయోగపడుతుంది అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దండం పెట్టుకో బంగారు. ఇవ్వమ్మా, పెట్టు పెట్టు, నువ్వు పెట్టు. వెరీ గుడ్ బంగారు.